నా పేరు నేతాల ఆంజనేయులు యాదవ్, నాంపల్లి మండల్, సుంక్షాల విలేజ్. ఈరోజు నన్ను జాతీయ హక్కుల యాదవ పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మేకల రామలన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏ పార్టీ కూడా మా యాదవులకు ఎంత జనాభా ఉందో దాని ప్రకారంగా మాకు ఎలాంటి హక్కులు కల్పించట్లేదనే ఉద్దేశంతో మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేయదలుచుకున్నాము. ప్రతి దాంట్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు మేము ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వెనకబడినాం. అదేవిధంగా మా జనాభా ప్రకారం మాకు ఎలాంటి కూడా బెనిఫిట్స్ జరగట్లేదు. కాబట్టి మా యాదవ హక్కుల పోరాట సమితిని బలోపేతం చేసి ప్రభుత్వాన్ని దిగి వచ్చే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తూ నమస్కారం. వెనకబడ్డాము. ఇప్పుడు వాళ్ళు కూడా తెలివి మీరి వాళ్ళు ఒక్కరిద్దరిని కనటం చేసేసి ఉన్న వాళ్ళని కూడా అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ పంపించుకున్నారు. వాళ్ళకి ఇక్కడ పెళ్లికి అమ్మాయి దొరకలేదు. వాళ్ళు చచ్చిపోతే తలవుగరి పెట్టడానికి రేరు. ఇంకా 10 ఏళ్ళు పోతే వాళ్ళకి పోటీ కూడా ఎవరు ఉండరు. ఆ టైంలో ఇప్పుడు కరెక్ట్గా మనం మేలుకోవాలా. వాళ్ళు సీటు మించి దిగే టైం వచ్చింది. ఇప్పుడు ఆ సీటు మీద ఖర్చు వేయకపోతే మనం ఎప్పుడు వేయలేం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు అన్న వాళ్ళు చాలా మంది చెప్పారు, మనం ఎంతో మందిని యాదవులని ఎన్నుకున్నాం, వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది యాదవులు మనకు పొలిటికల్గా అందరు ఏం చెప్తారు, మీరందరూ యాదవులు పొలిటికల్గా చేయాలి, మీరంతా పోటీ చేయాలంటారు. వీడు మంచిగా నుంచి మీటింగ్ నుంచి వెళ్ళిపోయి నేను పోటీ చేస్తున్నా జడ్పీటీసీకి సర్పంచ్ కనగానే ఫస్ట్ వాళ్ళ పిల్లలు ఏందా నువ్వు చేసేది సపరేట్గా మూసుకో, నీ పక్క ఆయన యాదవ్ 2 ఎకరాలు అమ్మిండి అంటాడు. ఎందుకు అక్కడ ఏం తప్పు జరుగుతుంది? మన యాదవులకు తెలియని విషయం ఏంటంటే, వాడు సర్పంచ్ జడ్పీటీసీ అయినా కానీ ఖాళీ ఏమన్నా చిన్న పంచాయతీలు అది ఇదే చేసుకొని వీడికే ఎక్కువ అనుకుంటాడు. అది కాదు. నా కాడ ఉన్న కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మన యాదవులనే కాదు ఈ రాష్ట్రానికే దిశా నిర్దేశం చేసే కాన్సెప్ట్ నాకుంది. ఎట్లా అంటే, మన గవర్నమెంట్లో 33 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఏ ఎమ్మెల్యేని వచ్చి కూర్చున్నా కానీ నేను ఆన్సర్ ఇస్తా. వాళ్ళ కాడ కూడా లేదు అంత సబ్జెక్టు. నేను గొప్ప తెలివికల్లో అనట్లే. 25 ఇయర్స్ నుంచి నాకు ప్రతి అణువు నాకు తెలుసు. ఎక్కడెక్కడ ఎంత సోర్స్ ఉందని. కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎవడోడ తినిపోతుండు. అలాంటిది మనం ఏం చేసుకోలేకపోతున్నాం. ప్రతి యాదవ్ కూడా ఏదైనా పదవి వచ్చినప్పుడు దానికి ప్యారలల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడే ముందుకు పోతారు. ఒకప్పుడు మనకు రామ్మూర్తి యాదవ్ గారు అట్లా మంచి వాళ్ళు అయ్యారు. కానీ మనం ఏదైనా పనికి వాళ్ళ కాడికి పోయినప్పుడు నీకు ఏం చేయాలో చెప్పంటాడు. నాకు తెలియనే నీ కాడికి వచ్చిన ఏమైనా చూపిస్తారని పోతాం మనం. అరే నువ్వు చెప్పు పోయి ఏడనో నేను చెప్తా అంటాడు. నాకే తెలియదు నీకేం చెప్పాలి, నువ్వు ఎట్లుండాలి, నీ టాలెంట్ ఏందో. మావాడికి పని వస్తుంది, ఈ డ్రైవర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో పెట్టుకోవాలి పోయి, లేదు ఈ కంప్యూటర్ వస్తుంది, ఈ డిపార్ట్మెంట్లో పెట్టుకో, ఇక్కడ వేకెన్సీ ఉందని చెప్పగలగాలి. అది అప్పుడు లేదు. ఇప్పుడు మన యాదవులే కాదు, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా లేదు. నేను రాసిస్తా చెప్పమని ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి. నా పేరు మేకల రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు. నాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్. ఇవాళ మరి జాతీయ యాదవ్ కుల పోరాట సమితి మరి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నేతల ఆంజనేయులు యాదవ్, అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బత్తుల రమేష్ యాదవ్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ ముద్దుబిడ్డ మన నవీన్ యాదవ్ గారు మరి బరిలోకి నిలవడం జరిగింది. ఇవాళ బీసీ యాదవ సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో మరి నవీన్ యాదవ్ గారిని జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీతో గెలిపించాలనేది నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు నుంచి కూడా మరి 9వ తారీఖు వరకు జాతీయ యాదవ్ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే కంటెస్టింగ్ చేసే మన నవీన్ యాదవ్కు భారీ మెజార్టీ రావాలని ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ మరి అభిమానాన్ని చురగొన్న నేత మరి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతో అక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు మైనార్టీలు కూడా ఇవాళ ఆయనకు అండగా ఉన్నాడు.
అదేవిధంగా ఏ రోజు ఏ నైటు మరి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తీసుకురావాలని ఈ సందర్భంగా జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని మరి సభ ఆమోదించింది. కాబట్టి మేము యాదవులం, ఎక్కడైనా మన యాదవులకు ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ జరిగినా మేము ముందుండి కాపాడుకుంటాం. 20 ఏళ్ళ ఉద్యమంలో మేము ఎక్కడికి కూడా మేము వెనుక్కోలే. ఇవాళ తిరుపతిలోని గొల్ల మండపాన్ని కానీ సన్నిధి గొర్రెలను తీసేస్తా అంటే కూడా కాపాడినాం. ఆంధ్ర తెలంగాణలో యాదవ కార్పొరేషన్ తెచ్చిన ఘనత ఇవాళ జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను తెచ్చిన. ఇవాళ కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ కూడా తెచ్చిన. 2వ విడత గొర్రెల పంపిణీ కూడా మరి కంప్లీట్ చేయడానికి కూడా సాయశక్తుల దాదాపు 6 సార్లు తెలంగాణ అసెంబ్లీని కూడా ముట్టడి చేసి మరి దశల వారీగా ఆ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందుకు పోయినాం. కాబట్టి ముందు భవిష్యత్తులో జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి యాదవులకు ఏ ఆపద వచ్చినా మేము ముందుంటాం. రాబోయే ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 నుంచి 20 ఎమ్మెల్యేలు, 4 నుంచి 5 ఎంపీలు సాధనే లక్ష్యంగా మరి జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత.